తెలంగాణ డీసెట్ 2026 సంబంధించిన వెబ్ ఆప్షన్స్ రేపటి నుండి అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా వెబ్ ఆప్షన్స్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా ఎడిట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనేది ఎప్పుడుంటదని చెప్పి మాట్లాడుకుందాం. వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇయ్యాలని చెప్పి మాట్లాడుకుందాం. సో, మనకు కాలేజెస్ లిస్ట్ అనేది ఎట్లా తెలుసుకోవాలని చెప్పి డీటెయిల్‌గా ఈ వీడియో లోపల స్టెప్ బై స్టెప్ అయితే మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ డీసెట్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. ఫర్దర్‌గా కూడా ఏ అప్డేట్ వచ్చినా వీడియోస్ చేసుకుంటా ఉంటాం కాబట్టి మన ఛానల్‌ని చెక్ చేస్తా ఉండుర్రి. ఓకేనా? వెన్ ఇట్ కమ్స్ టు ఇంపార్టెంట్ డేట్స్ మనకు క్లియర్‌గా అఫీషియల్ వెబ్‌సైట్ లోపల మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, వెబ్ ఆప్షన్స్ అనేది 6థ్ జూన్ 2026 నుండి స్టార్ట్ అయితాయి అని చెప్పి మనకు క్లియర్‌గా మెన్షన్ చేషిర్రు. సో, ఈరోజు 5థ్ జూన్. నేను 5థ్ జూన్ 2026 రోజు రికార్డ్ చేస్తున్న వీడియోని మనకు రేపటి నుండి వెబ్ ఆప్షన్‌లు స్టార్ట్ అయితాయి. అంటే 6థ్ జూన్ 2026 నుండి తెలంగాణ డీసెట్ 2026 సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. 6థ్ జూన్ రోజు వెబ్ ఆప్షన్‌లు ఇచ్చుకోవచ్చు మనం. 7థ్ జూన్ రోజు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. అండ్ 8థ్ జూన్ రోజు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా? సో, ఆగమాగం వెబ్ ఆప్షన్‌లు ఇయ్యకుండా మీరేం చేస్తారు అంటే మనకు 3 రోజుల టైం అయితే ఇచ్చిరన్నట్టు. 3 డేస్ ఆఫ్ టైం అయితే ఉంది వెబ్ ఆప్షన్‌లు ఇవ్వడానికి. కాబట్టి ఎట్లాంటి ఆగమాగం అయితే గాకుర్రి. సో, వెబ్ ఆప్షన్స్ అనేది ప్రాపర్‌గా ఇవ్వండి. వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు మీరు మనకు ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయని చెప్పి అన్నీ తెలుసుకున్న తర్వాతనే వెబ్ ఆప్షన్‌లు ఇయ్యిర్రి. ఓకేనా? ఫస్ట్ మనకు ఒక ప్రియారిటీ ప్రకారం వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటదన్నట్టు. సో, ఎట్లా ఇయ్యాల్సి ఉంటదని చెప్పి నేను డీటెయిల్‌గా చెప్తా నెక్స్ట్. అండ్ దానికంటే ముందు మనకు ఎడిట్ ఆప్షన్ గురించి మాట్లాడుకుందాం. సో, ఎడిట్ ఆప్షన్ విషయానికొస్తే మనకు 9థ్ జూన్ రోజు మనం ఎడిట్ చేసుకోవడానికి మనకు పోర్టల్ అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? 6థ్, 7థ్, 8థ్ జూన్ వెబ్ ఆప్షన్స్ ఉంటే 9థ్ జూన్ రోజు మనకు ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇస్తారన్నట్టు. ఓకేనా? సో, వెబ్ ఆప్షన్స్ అనేది మనకు 3 రోజుల టైం ఉంది కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటది కదా అంటే 6థ్, 7థ్ అండ్ 8థ్ ఈ 3 డేస్ ఆఫ్ టైం ఉంది కాబట్టి 6థ్ రోజు బాగా ఆలోచించి లిస్ట్ ఆఫ్ కాలేజెస్ చేసుకొని 7థ్ రోజు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసుకో. ఓకేనా? 6థ్, 7థ్ ఆలోచించుకుంటావా నీ ఇష్టం. 6థ్, 7థ్ బాగా ఆలోచించుకొని 8థ్ నాడు వెబ్ ఆప్షన్స్ ఇయ్యి. ఓకేనా? ఫస్టే వెబ్ ఆప్షన్స్ ఇయ్యాలే. ఫస్ట్ ఇస్తేనే సీట్ వస్తది అట్లా ఏమి ఉండదన్నట్టు. ఓకేనా? సో, మనకు వెబ్ ఆప్షన్స్ అనేది మీరు 6థ్ ఇచ్చినా ఏం కాదు, 7థ్ ఇచ్చినా ఏం కాదు, 8థ్ ఇచ్చినా ఏం కాదు. ఏ రోజు ఇచ్చినా ఏం కాదు. సో, మీరు ఎప్పుడైనా వెబ్ ఆప్షన్స్ ఇయ్యడానికి మనకు ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. కాబట్టి ఏందంటే మీరు లాస్ట్ డే ఇచ్చినా సరే, కానీ ప్రాపర్‌గా ఒక లిస్ట్ ఆఫ్ కాలేజెస్ చేసుకొని ఆ లిస్ట్ ప్రకారం మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఎందుకంటే మనం ఎట్లా వెబ్ ఆప్షన్‌లు ఇస్తున్నాం అనే దాన్ని బట్టే మనకు సీట్ అలాట్‌మెంట్ అనేది అయితదన్నట్టు. ఓకేనా? సో, లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఎట్లా తెలుసుకోవాలని చెప్పి నేను చెప్తా. తర్వాత ఆ లిస్ట్‌ని బేస్ చేసుకొని మనం ప్రియారిటీ లిస్ట్ ఎట్లా ఏసుకోవాలని చెప్పి డీటెయిల్‌గా చెప్తా నేను. ఓకేనా? సో, ఇది మన అఫీషియల్ వెబ్‌సైట్. ఈ అఫీషియల్ వెబ్‌సైట్ లోపల మనకు ఇక్కడ టీజీ డీసెట్ 2025 అని చెప్పి ఒక ట్యాబ్ ఉన్నది. ఓకేనా? అఫీషియల్ వెబ్‌సైట్ లోపల మీకు ఇక్కడ టీజీ డీసెట్ 2025 అని ఒక ట్యాబ్ ఉన్నదన్నట్టు. సో, ఈ ట్యాబ్‌ని మీరు ఓపెన్ చేయిర్రి. ఓకేనా? ఈ ట్యాబ్‌ని మీరు దీని మీద ఇట్లా క్లిక్ చేస్తుంటే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా? సో, ఇట్లా ఓపెన్ కావడం అయితే జరుగుతన్నట్టు. తెలంగాణ డీసెట్ 2025కి సంబంధించిన వెబ్‌సైట్ అనేది చూపిస్తది మనకు. ఇందులోపల వాళ్ళు మెన్షన్ చేషిర్రు. ఏంది కదా అంటే కాలేజ్ వైస్ ట్యూషన్ ఫీ అని చెప్పి కాలేజ్ వైస్ అలాట్‌మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ అని చెప్పి మెన్షన్ చేషిర్రు. సో, మనం కాలేజెస్ లిస్ట్ తెలుసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి కాలేజ్ వైస్ స్టూడెంట్స్ ట్యూషన్ ఫీ మీద క్లిక్ చేద్దాం. ఓకేనా? సో, క్లిక్ చేస్తే మనకేంది కదంటే ఇట్లా చూపెడతన్నాడు డిస్ట్రిక్ట్ వైస్. ఓకేనా? సో, డిస్ట్రిక్ట్ వైస్ మనకు చూపెడతది. మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే మన డిస్ట్రిక్ట్ ఏదో మన డిస్ట్రిక్ట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి బ్రో. ఇప్పుడు మనం సింపుల్‌గా చేయాల్సింది ఏందంటే మన డిస్ట్రిక్ట్ ఏది అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. నేను హైదరాబాద్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకేనా? మనకు కావాల్సింది ఏంది? కాలేజెస్ లిస్ట్ కావాలి. ఓకేనా? మనకి ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయని చెప్పి కాలేజెస్ లిస్ట్ కావాలి. ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటది కదంటే అఫీషియల్ వెబ్‌సైట్ లోపల 2025కు సంబంధించిన వెబ్‌సైట్ ఉంటది. ఈ 2025 వెబ్‌సైట్ అనేది ఓపెన్ చేసుకోవాలి మనం. ఓకేనా? 2025 వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే మనకు హోమ్ పేజ్ ఓపెన్ అయితది. హోమ్ పేజ్ లోపల కాలేజ్ వైస్ ఫీ పేమెంట్ అని చెప్పి ఉంటది. మన కాలేజ్ వైస్ ఫీ పేమెంట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మనకు కాలేజ్ వైస్ స్టూడెంట్స్ ట్యూషన్ ఫీ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఏందంటే మనకు డిస్ట్రిక్ట్ చూపెడతది. మన డిస్ట్రిక్ట్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ మనకేందంటే కాలేజ్ లిస్ట్ చూపెడతదన్నట్టు. సో, ఇక్కడ మీరు ఏంది కదా అంటే కాలేజ్ లిస్ట్ అనేది రాసుకోర్రి. ఓకేనా? లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అంటే ఇదే. ఓకేనా? మనం ఇక్కడ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఇక్కడ మనకి హైదరాబాద్ లోపల ఏంది గౌట్ మేడ్చల్ ఉంది. ఓకేనా? ఇస్లామియా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఒక కాలేజ్ ఉంది. అన్వర్ ఉలూమ్ కాలేజ్ ఒకటుంది. గౌడైట్ మేడ్చల్ అని చెప్పి ఉందన్నట్టు. సో, ఇప్పుడు ఏం చేస్తారు కదంటే మన ఫస్ట్ ప్రియారిటీ ఏముండాలి కదంటే మన ఓన్ డిస్ట్రిక్ట్ ఉండాలి. ఓకేనా? మన ఓన్ ఓల్డ్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో ఆ ఓల్డ్ డిస్ట్రిక్ట్ లోపల ఏవైతే కాలేజెస్ ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్ కాలేజెస్ లిస్ట్ అనేది రాసుకోవాల్సి ఉంటదన్నట్టు ఫస్ట్. ఓకేనా?
సో, మనం ఏం జేయాల్సి ఉంటదంటే ఫస్ట్ మనకు ఒక ఐడియా అనేది ఉండాలి. వెబ్ ఆప్షన్‌లు ఇవ్వాలంటే మనకు సిక్స్త్ రోజు, సెవెంత్ రోజు, ఎయిత్ రోజు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయితాయి. ఓకేనా? సో, వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయ్యేదానికంటే ముందు మనకు ఎన్ని నంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి మన డిస్ట్రిక్ట్ లోపల అని జెప్పి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, మన డిస్ట్రిక్ట్ లోపల ఎన్ని నంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయో తెలుసుకొని, ఆ డిస్ట్రిక్ట్ లోపల ఉన్న కాలేజ్ లిస్ట్ అనేది మనం రాసుకోవాల్సి ఉంటదన్నమాట. ఇప్పుడు నేను హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అనుకున్నాననుకో, ఇందు లోపల ఏమేమి కాలేజెస్ ఉన్నాయని చెప్పి లిస్ట్ రాసుకుంటా. ఓకేనా? సో, మన ఓన్ డిస్ట్రిక్ట్ అయితే మనకు రిజర్వేషన్ అనేది ఎక్కువుంటది. లోకాలిటీ అనేది వాళ్ళు జూస్తారన్నట్టు. నువ్వు లోకలా? కాదా? ఆ డిస్ట్రిక్ట్ పర్సనే కాదా అని జెప్పి. సో, నువ్వు అదే డిస్ట్రిక్ట్ పర్సన్ అయితే నీకు రిజర్వేషన్ అనేది ఎక్కువుంటదన్నట్టు. ఓకేనా? లోకల్ రిజర్వేషన్ కింద నీకు సీట్ రావడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటాయి. కాబట్టి మీ డిస్ట్రిక్ట్‌నే ప్రిఫర్ చేయిర్రి. ఓకేనా? సో, మనం రెగ్యులర్‌గా కాలేజ్ పోవడము అట్లాంటి థింగ్స్ అనేవి ఉంటాయన్నట్టు. అక్కడికి పోయి హాస్టల్ ఉండి ఇబ్బంది పడే కన్నా, లాంగ్ తీసుకొని అప్ అండ్ డౌన్ చేసే కన్నా మీరేం చేస్తారంటే మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోరి. ఓకేనా? సో, ఇప్పుడు ఖమ్మం సెలెక్ట్ చేసుకున్నా. ఖమ్మం వాళ్ళు ఎవరైనా ఉంటే ఖమ్మం డిస్ట్రిక్ట్ కింద సెలెక్ట్ చేసుకోరి. సో, ఇక్కడ మనకి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి ఖమ్మం లోపల ఆల్మోస్ట్ 1, 2, 3, 4, 5 కాలేజ్‌లున్నాయి. ఓకేనా? 5 కాలేజెస్ ఉన్నాయి. మనం ఏం చేయాల్సి ఉంటది అంటే లిస్ట్ ఆఫ్ కాలేజ్ తెలుసుకోవాలి. ఫస్ట్ మీరు చేయాల్సింది వెబ్ ఆప్షన్స్‌కి ముందు ఓకేనా? బిఫోర్ వెబ్ ఆప్షన్స్ మీరు చేయాల్సింది ఏందంటే ఫస్ట్ ఎన్ని నంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయని చెప్పి తెలుసుకోవాలి. ఓకేనా? మెయిన్‌గా ఏందంటే మన డిస్ట్రిక్ట్ లోపల ఎన్ని నంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయని చెప్పి మనం తెలుసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? ఓన్ డిస్ట్రిక్ట్ కాలేజ్ తెలుసుకోవాలి. దెన్ ఆ ఓన్ డిస్ట్రిక్ట్ కాలేజ్‌ని బేస్ చేసుకొని మనం లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా? లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో, ఎట్లా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటదంటే ఫస్ట్ నీకు ఏ కాలేజ్ కావాలే ఓకేనా? ఫస్ట్ నీకు ఏ కాలేజ్ గావాలే, ఆ కాలేజ్ పేరు రాసుకో ఇక్కడ. సెకండ్ ఏ కాలేజ్ గావాలే, ఆ కాలేజ్ పేరు రాసుకో. థర్డ్ ఏ కాలేజ్ రావాలే, ఆ కాలేజ్ పేరు రాసుకో. ఫోర్త్ ఏ కాలేజ్ గావాలే, ఆ కాలేజ్ పేరు రాసుకో. సో, ఫస్ట్ మీ డిస్ట్రిక్ట్ లోపల ఏవైతే ఉన్నాయో, ఆ డిస్ట్రిక్ట్ లోపల ఉన్న కాలేజ్ లిస్ట్ రాసుకో. లేదు బ్రో నాకు రిజర్వేషన్ తోటి పని లేదు. నేను వేరే డిస్ట్రిక్ట్ పెట్టుకుంటా. నాకు తక్కువ రిజర్వేషన్ ఉన్నా ఏం గాదు అనుకున్నప్పుడు ఫస్ట్ ప్రియారిటీ హైదరాబాదే అనుకో. హైదరాబాద్ కాలేజ్ పెట్టుకో. తర్వాత మీ ఓన్ డిస్ట్రిక్ట్‌లో మాత్రం పెట్టుకోవడం అయితే మర్చిపోకు. ఎందుకంటే అక్కడ నీకు తక్కువ రిజర్వేషన్ ఉంటది వేరే డిస్ట్రిక్ట్ లోపల. బట్ మన డిస్ట్రిక్ట్ లోపల మనకు ఎక్కువ రిజర్వేషన్ అయితే ఉంటదన్నట్టు. కాబట్టి మీరు లిస్ట్ ఆఫ్ కాలేజ్ చేసుకున్నప్పుడే మీరొక ప్రియారిటీ లిస్ట్ చేసుకున్నప్పుడే మీకేంది గదా అంటే ఫస్ట్ ఏ కాలేజ్ గావాలే, సెకండ్ ఏ కాలేజ్ గావాలే, థర్డ్ ఏ కాలేజ్ గావాలే, ఫోర్త్ ఏ కాలేజ్ గావాలే, ఫిఫ్త్ ఏ కాలేజ్ గావాలి అని జెప్పి మనం లిస్ట్ రాసుకోవడం బెస్ట్. ఇట్లా లిస్ట్ రాసుకొని మనం వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవ్వడంతోటే మనం వెబ్ ఆప్షన్స్ ఇస్తే ఏమైతదంటే మనకు చాలా ఈజీ అయితదన్నట్టు. ఓకేనా? సో, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏందంటే ఫస్ట్ నీకు బాగా ఏ కాలేజ్ అయితే కావాలనుకుంటావో ఆ కాలేజ్ ఫస్ట్ రాసుకో. ఓకేనా? వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు గూడా ఈ లిస్ట్ ప్రకారమే వెబ్ ఆప్షన్స్ ఇయ్యాలే. సో, వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇయ్యాలంటే ఫస్ట్ నీకు గవర్నమెంట్ కాలేజ్ కావాలనుకున్నావనుకో, డైట్ కాలేజ్ కావాలనుకున్నావనుకో, ఈ డైట్ కాలేజ్ ఇయ్యు. మీ డిస్ట్రిక్ట్‌ది ఇయ్యు. ఓకేనా? పక్క డిస్ట్రిక్ట్‌ది గూడా నేను డైట్ కాలేజ్ ఇస్తా అంటే ఇయ్యు ఏం గాదు. ఓకేనా? కానీ ఏందంటే, ఈ ఏవైతే డైట్ కాలేజ్ మీరిచ్చిన తర్వాత పక్కా డిస్ట్రిక్ట్ ఇత్తావా? లేకపోతే ఫస్ట్ ప్రియారిటీ ఏదైతే అది. ఓకేనా? సపోజ్ ఇప్పుడేందంటే నేను హైదరాబాద్‌లో ఉన్నా బ్రో. ఓకేనా? బట్ మా ఓన్ డిస్ట్రిక్ట్ అనేది ఖమ్మం అయిందనుకో. ఓకేనా? నేను హైదరాబాద్‌లో ఉన్న. నా ఓన్ డిస్ట్రిక్ట్ ఖమ్మము. నా హైదరాబాద్ లోపల ఒక గవర్నమెంట్ డైట్ కాలేజ్ పెట్టుకుందాం అనుకున్నామనుకో. డైట్ కాలేజ్ పెట్టుకో. ఫస్ట్ ప్రియారిటీ గవర్నమెంట్ డైట్ కాలేజ్ హైదరాబాద్‌ది పెట్టుకో. సెకండ్ ప్రియారిటీ కింద ఖమ్మం లోపల ఒకవేళ గవర్నమెంట్ డైట్ కాలేజ్ ఉందనుకో, అది పెట్టుకో సెకండ్ ప్రియారిటీ కింద. తర్వాత ఫస్ట్ గవర్నమెంట్ డైట్ కాలేజ్ హైదరాబాద్‌లో రావాలే. ఒకవేళ లేదు అంటే నాకు ఖమ్మం లోపల గవర్నమెంట్ డైట్ కాలేజ్ ఉన్నా పర్లేదు అనుకుంటే సెకండ్ ఆప్షన్ కింద గవర్నమెంట్ డైట్ కాలేజ్ ఖమ్మం ఇచ్చేసుకో. ఓకేనా. దెన్ దాని తర్వాత ఏం చేస్తావు అంటే నువ్వు హైదరాబాద్‌లో ఉంటున్నావు కాబట్టి నీకు హైదరాబాద్ కాలేజ్ కావాలి కాబట్టి ప్రైవేట్ డైట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి హైదరాబాద్‌ది తర్వాత ఇచ్చుకో ఆప్షన్ కింద. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తావు కదా అంటే ఎట్లా చేసి నువ్వు డీసెట్ పక్కాగా చేద్దాం అనుకుంటున్నావు. డీఎడ్ చేద్దాం అనుకుంటున్నావు. డీసెట్ 2 అనుకున్నప్పుడు ఇగ హైదరాబాద్ డైట్ కాలేజ్‌లు ఇచ్చిన తర్వాత ఖమ్మం డైట్ కాలేజ్‌లు కూడా ఇయ్యి. ఇప్పుడు నీకు ఎట్లా అంటే నీ ప్రియారిటీ ఏందనేది నీకు తెలవాలే. ఓకేనా. నీ ప్రియారిటీ అనేది కాలేజా? ఓకేనా. నీ ప్రియారిటీ అనేది కాలేజా? లేకపోతే నీ ప్రియారిటీ అనేది ప్లేసా? ఓకేనా? నీ ప్రియారిటీ కాలేజ్ అయిందనుకో, ఓకేనా? సో, నీ ప్రియారిటీ కాలేజ్ అయిందనుకో, ఫస్ట్ గవర్నమెంటే ఇస్తా నేను అనుకుంటే గవర్నమెంట్ ఇచ్చేసేయి. లేదు నా ప్రియారిటీ ప్రైవేట్ కాలేజ్ అయిందనుకో, ప్రైవేట్ ఇచ్చేసుకో. లేదు నీ ప్రియారిటీ ప్లేస్ అయిందనుకో, సో, నీకు ఖమ్మంలో కావాలా? హైదరాబాద్‌లో కావాలా? లేకపోతే కరీంనగర్‌లో కావాలా? ఆ ప్లేస్ ప్రకారం ఇయ్యి. కానీ నువ్వు వెబ్ ఆప్షన్‌లు ఇచ్చేటప్పుడు ఏంది కదా అంటే పక్కాగా నువ్వొకటి గుర్తుపెట్టుకోవాలి. మీ డిస్ట్రిక్ట్ లోపలున్న కాలేజెస్‌ని మీరు ఏం జేయాల్సుంటది గదా అంటే, డెఫినెట్‌గా ఇవ్వాల్సుంటది.
ఓకేనా. వేరే డిస్ట్రిక్ట్ లోపల మనకు రిజర్వేషన్ అనేది చాలా తక్కువ ఉంటది. మన డిస్ట్రిక్ట్ లోపల రిజర్వేషన్ అనేది ఎక్కువుంటది. కాబట్టి పక్కాగా నేను డీఎడ్ చేద్దాం అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా మీ డిస్ట్రిక్ట్ లోపల ఉన్న కాలేజెస్ కూడా ఇవ్వు. ఓకేనా. అర్థమైంది గదా! సో, నేను ఇంకా నెక్స్ట్ వీడియోస్ లోపల మీకు క్లియర్‌గా అర్థమయ్యేలాగా చెప్తా. సో, ఎట్లాంటి టెన్షన్ తీసుకోకుర్రి. ఫస్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు లిస్ట్ ఆఫ్ కాలేజెస్ చేసుకోండి. ఓకేనా. లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అనేది చేసుకోండి. మీకు ఏ కాలేజ్ లోపల సీట్ కావాలనుకుంటున్నా అని చెప్పి అవన్నీ లిస్ట్ చేసుకొని లిస్ట్ ప్రకారమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఒకసారి మీరు లాగిన్ అయ్యిర్రు అంటే మాత్రం మళ్ళీ లాగిన్ అవ్వాల్సిన అవసరం ఉండొద్దు. ఒకసారి లాగిన్ అయ్యిర్రు అంటే మీరు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చి బయటకొచ్చేలాగానే ఉండాలె. ఓకేనా. సో, ఎడిట్ చేసుకోవడం అట్లాంటి ఆప్షన్స్ ఏమో ఉండద్దన్నట్టు. మనం ఎట్లాంటిది కూడా ఆలోచించొద్దిగ. ఒకసారి ఎళ్ళినామంటే ఇచ్చేసేయాలె. మీరు ఎన్ని వెబ్ ఆప్షన్‌లు ఇస్తున్నారు అనే దాన్ని బట్టే మనకు సీట్ అనేది అలాట్ అయితది. నేను ఒకటే వెబ్ ఆప్షన్ ఇస్తా బ్రో, లేకపోతే రెండే వెబ్ ఆప్షన్‌లు ఇత్తా బ్రో, మూడే వెబ్ ఆప్షన్‌లు ఇత్తా బ్రో అంటే సీట్ రాదు. ఓకేనా. ఎన్ని పాసిబుల్ అయితే అన్ని వెబ్ ఆప్షన్‌లు ఇచ్చినప్పుడు మాత్రమే మనకు సీట్ అలాట్‌మెంట్ అయితది. నువ్వు ఒకటే వెబ్ ఆప్షన్ ఇచ్చినావనుకో, ఆ ఒక్క వెబ్ ఆప్షన్ లోపల మీకంటే మంచి మార్కులు వచ్చినోళ్ళు చాలా మంది ఉన్నారనుకో, మీకంటే మంచి ర్యాంక్ వచ్చినోళ్ళు చాలా మంది ఉన్నారనుకో, అప్పుడు ఏమైతది? సీట్ రాదు. ఓకేనా. కాబట్టి మనం ఏం చేయాలి గదా అంటే ఎన్ని పాసిబుల్ అయితే అన్ని వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. అండ్ మన ఇంట్రెస్ట్, ఓకేనా. మన ఇంట్రెస్ట్‌ని బేస్ చేసుకొని మన వెబ్ ఆప్షన్స్ అయితే ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. వట్టిగా వెబ్ ఆప్షన్‌లు ఇచ్చి నేను తర్వాత జాయిన్ గాను అట్లా ఇట్లా అనొద్దు. సో, ఏందంటే కాంపిటీషన్ అనేది ఉన్నది. ఓకేనా. సో, కాంపిటీషన్‌ని బేస్ చేసుకొని సో, మనం ఆలోచించుకొని వెబ్ ఆప్షన్స్ అయితే ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. ఫర్దర్ ఇట్లాంటి అప్డేట్స్ అయితే చేసుకుందాం. డూ ఫాలో అస్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.